హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ ఎక్సర్సైజ్ 9.2లో 6th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 cm from a point on the concentric circle of radius 6 cm and measure its length. Also verify the measurement by actual calculation. ఏమంటామా క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. ఏంది 4 cm సర్కిల్ ఉందే, దానికి టాంజెంట్ డ్రా చేయాలి. కానీ అది ఎలా ఉండాలి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 cm. ఆ లెంత్ని మెజర్ చేస్తే యాక్చువల్ క్యాలిక్యులేషన్లో కూడా మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలంట. అంత కన్ఫ్యూజన్ వద్దు. ఫస్ట్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది? 4 cm. ఇంకో సర్కిల్ ఎంత? 6 cm. ఏమన్నారు అవి? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంట. అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే రెండింటికి సెంటర్ ఒకటే. ఫస్ట్ 4 cmతో ఒక సర్కిల్ డ్రా చేసేయండి. 4 cm కంపాస్ తీసుకోండి. 4 cm మెజర్ చేసుకోండి. మెజర్ చేసేసుకున్నామా? ఇప్పుడు ఏదో ఒక సెంటర్ పెట్టుకోండి. సెంటర్ పెట్టుకొని 4 cmతో ఒక సర్కిల్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసిన తర్వాత నాకు కరెక్ట్గా రాలేదమ్మా, ఒక్క నిమిషం. అది మూవ్ అయిపోయింది, అందువల్ల కొంచెం ప్రాబ్లం అయింది. జస్ట్ 1 minute. ఓకే, సర్కిల్ డ్రా చేసామా? ఇప్పుడు ఏంటి? ఇదే సెంటర్ చేంజ్ అయిద్దండి. సేమ్ సెంటర్తో అదే కంపాస్తో ఏం చేస్తారంటే 6 cm రేడియస్ తీసుకోండి. 6 cm 6 cm తీసుకున్నామా? సెంటర్ చేంజ్ చేయకుండా సేమ్ సెంటర్తో ఇంకో సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా చూడండి, ఎంత బాగున్నాయి కదా సర్కిల్స్. డ్రా చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఏందమ్మా? ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 4 cm. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 6 cm. ఇక్కడ వచ్చిన పాయింట్ ఉంటుందే సెంటర్, దీన్ని ఓ అనుకోండి. ఓకేనా? రెండింటికి సేమ్ సెంటర్. ఎందుకని? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నారు కదా. తర్వాత ఏమన్నారు? ఈ 4 cm సర్కిల్కి 6 cm సర్కిల్ నుంచి ఏం డ్రా చేయాలి? టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేయడం కోసం మనం ఒక పాయింట్ చేద్దాం. ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ని మార్క్ చేసుకోండి. లెట్ ఇట్ బి ఏ. ఈ ఓఏని జాయిన్ చేసేద్దాం. ఓఏని జాయిన్ చేద్దాం. డాటెడ్ లైన్స్తో జాయిన్ చేస్తున్నాను, లేదంటే నార్మల్గా జాయిన్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు జాయిన్ చేసేసిన తర్వాత ఓఏకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీరు ఎలా గీస్తారమ్మా? గుర్తుందా? ఎలా చేస్తాం? హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని, మెజర్మెంట్లో హాఫ్ కంటే ఎక్కువ ఉండాలమ్మా. అప్పర్ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ వచ్చిన తర్వాత ఓ సెంటర్ చేసి ఆ రెండు ఆర్క్స్ని కట్ చేయండి. కట్ అయిన తర్వాత ఆ రెండు పాయింట్స్ని ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందా? కట్ అయిన పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందా? ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. ఎక్కడైతే పాయింట్ కట్ అవుతుందో దాన్ని సి అనుకోండి. ఓకేనా? తర్వాత ఏం చేస్తారు? సి సెంటర్ చేసి ఓ రేడియస్గా తీసుకొని ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని ఎక్కడ కట్ అవుతుందో అక్కడ కట్ చేయండి. చిన్న సర్కిల్ని ఎక్కడ కట్ అయితే అక్కడ కట్ చేయండి. ఆ పాయింట్ని మార్క్ చేసేసుకోండి. ఆ పాయింటే మనకి పి అవుతుంది. ఎక్కడ కట్ అవుతుందో ఆ పాయింట్ మనకి పి అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే
ఏపీని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తానో అదే మనకి రిక్వైర్డ్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే కట్ అవుతుందో ఆ పాయింట్ని బీగా మార్క్ చేసేసుకోండి. అంతే, అయిపోయింది. టాంజెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏబీ ఈజ్ ద రిక్వైర్డ్ టాంజెంట్. ఎలా చేసామనేది మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఒక సెంటర్ పెట్టుకోండి, ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన సెంటర్ పెట్టుకొని 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఒక సర్కిల్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ అదే సెంటర్తో 6 సెంటీమీటర్ రేడియస్తో ఇంకో సర్కిల్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ పెద్ద సర్కిల్ ఉంటుంది 6 సెంటీమీటర్ సర్కిల్, అక్కడ ఏదో ఒక దగ్గర ఎక్కడైనా సరే మీ ఇష్టం ఒక పాయింట్ పెట్టుకోండి. అంటే ఈ సర్కిల్ కన్నా ఒక సర్కిల్ ఉంది మనకు ఆల్రెడీ చిన్న సర్కిల్, దానికన్నా కింద వచ్చేలాగా ఎక్కడో దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఆ సెంటర్ని ఆ ఓఏని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీకు తెలుసు కదా. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎలా గీయాలి? హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని పైన ఒక కింద ఒక సెంటర్ ఓ చేసుకొని ఆ ఆర్క్స్ 2 కట్ చేయాలి. ఆ 2 ఆర్క్స్ని ఎప్పుడైతే సెంటర్స్ని జాయిన్ చేస్తామో ఆ ఓఏని ఎక్కడైతే కట్ చేస్తుందో అది సిగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్ సి చేసుకొని సిఏ రేడియస్ కానీ సిఓ రేడియస్ కానీ 2 ఒకటే ఉంటుంది. ఇది ఎందుకు మిడ్ పాయింట్ కాబట్టి అక్కడి నుంచి ఆ రేడియస్తో ఈ సర్కిల్ ఉంది చిన్న సర్కిల్ ఎక్కడ కట్ అవుతుందో అక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. ఆ పాయింట్ని పీగా మార్క్ చేసుకోండి. ఈ ఏపీని జాయిన్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తే పెద్ద సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ని బీగా మార్క్ చేసుకుంటాం. ఏబీ ఇస్ ద రిక్వైర్డ్ టాంజెంట్. ఈజీగా ఉంది కదా. అలాగే అదే మనం ఏమైతే చేసామో అదే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ డ్రా ఏం చేసాము? 2 సర్కిల్స్ డ్రా చేసాం, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఒకటి వచ్చి 4 సెంటీమీటర్స్, ఇంకొకటి వచ్చి 6 సెంటీమీటర్స్. అదే రాద్దాం. డ్రా 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ centered at O with radii. మా రేడియస్ అంటే సింగులరు, రేడై అంటే ప్లూరల్ వర్డ్ అంతే. రేడై 4 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. ఓకేనా? 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్తో 2 సర్కిల్స్ డ్రా చేసాం. మళ్ళీ ఏమి? మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ద సర్కిల్. ఏ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర మార్క్ చేసా కదా. మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్. ఏదమ్మా? పెద్ద సర్కిల్ పైన కదా మార్క్ చేసింది. ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. తర్వాత జాయిన్ ఓఏ. ఓఏని జాయిన్ చేసా కదా. అండ్ డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. Draw perpendicular bisectors to OA to meet at. ఎక్కడమ్మా? ఓఏకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీస్తే అక్కడ ఎక్కడ మీట్ అవుతుంది? సి దగ్గర కదా, అదే రాయండి. జాయిన్ ఓఏ అండ్ డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ టు ఓఏ టు మీట్ అట్ సి. మళ్ళీ సి సెంటర్ చేసి ఏం చేసాము? రేడియస్ సిఏ కానీ సిఓ రేడియస్తో పి రేడియస్ 4 సెంటీమీటర్స్ చిన్న సర్కిల్లో పి అనే ఆర్క్ డ్రా చేసుకున్నాం కదా, అదే రాద్దాం. సెంటర్డ్ అట్ సి విత్ రేడియస్ ఏసీ ఆర్ ఓసి. డ్రా an arc to cut the circle of radius. చిన్న సర్కిల్ కదమ్మా, ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్. ఎక్కడ కట్ అవుతుంది అది? ఆ పాయింట్ ఏమనుకున్నాం? పి. సెంటర్డ్ అట్ సి విత్ రేడియస్ ఏసీ ఆర్ ఓసి. డ్రా an arc to cut the circle of radius 4 centimeters at P. కట్ చేసామా? తర్వాత ఏం చేసాం? AP is the continuation. Points రాస్తున్నా. 5th point.
ఏం చేసాము, ఇప్పుడు ఏపీని జాయిన్ చేస్తూ ఏబి అనే టాంజెంట్ గీసాం కదా, అదే రాద్దాం. ఏంటి, ఏపీ ఇస్ ద టాంజెంట్ టు ది సర్కిల్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్. మా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే భయపడద్దండి, మనం ఏమైతే చేస్తామో అదే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇలాగే రాయాలని కూడా లేదు, మీ ఓన్ స్టెప్స్లో అయినా రండి. వీ హ్యావ్ ఏబి, మరి నేను ఎక్స్టెండ్ చేశాను కదా, ఏపీని ఎక్స్టెండ్ చేస్తే ఇట్ కట్స్ ది రేడియస్ 4 సెంటీమీటర్ సర్కిల్ అట్ బి అని ఉంది కదా, అదే రాస్తాం. వీ హ్యావ్ ఏబి యాజ్ ఏ tangent to the circle with radius 4 centimeters as AP is extended to meet the circle with radius 6 centimeters at B. We have AB as a tangent to the circle. AB as a tangent to the circle with radius 4 centimeters. దీనికే కదా 4 centimeters దానికి AB is a tangent as AP is extended to meet the circle with radius 6 centimeters at B. ఓకేనా, అక్కడతో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమన్నారు, యాజ్ మెజర్ ఇట్స్ లెంత్ని మెజర్ చేయమన్నారు. ఎంత ఉందో మెజర్ చేద్దామా, స్కేల్ తీసుకోండి, మెజర్ చేద్దాం ఎంత ఉందని. ఇక్కడ చూడండి, నాకు ఆల్మోస్ట్ 4.2 సంథింగ్ అలా వస్తుంది. ఇది కూడా మనకు అంత రావాలి, ఇది కూడా అంతే రావాలి, 4.23 అలా వస్తుంది. ఎంత వస్తుంది, 4.2 ఆర్ 4.3 అలా వస్తుంది. చూద్దాం, ఇప్పుడు అదే మెజర్మెంట్ మన క్యాలిక్యులేషన్లో ప్రూవ్ చేయాలి. అకార్డింగ్ టు ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ క్యాలిక్యులేషన్ అన్నారు కదా. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఓపెన్ కూడా జాయిన్ చేయండి మా. టేక్ ఎ స్కేల్, జాయిన్ ఓపీ. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఇది ఏం ట్రయాంగిల్, ఇక్కడ ఏంది రేడియస్, ఇది ఒక టాంజెంట్, ఇది ఏమవుతుంది, ఇది 90 degrees. అప్పుడు ఇది ఏం ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, అంటే ఏఓ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏఓ స్క్వేర్ లేదా ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్, ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్, ఓఏ స్క్వేర్. ఓఏ అంటే ఏంటి, పెద్ద సర్కిల్ యొక్క రేడియస్. ఎంత రేడియస్, 6 సెంటీమీటర్స్ కదా, 6 స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ. ఓపీ నాకు తెలీదు, ఓపీ స్క్వేర్ అలాగే పెట్టుకోండి ప్లస్ ఏపీ. ఏపీ అంటే చూడండి ఇది, సారీ ఏపీ నాకు తెలీదు, ఓపీ అనేది స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ కదా. ఇదెంత, 4 సెంటీమీటర్స్, ఇదెంత 6 సెంటీమీటర్స్. నాకు ఏపీ తెలీదు, ఏపీ కనుక్కోవాలి. సారీ, ఇది ఇలాగే పెట్టుకోండి, ఏపీ నాకు కావాలి. ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్, ఈ ఓపీ స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే మైనస్ ఓపీ స్క్వేర్. ఓఏ స్క్వేర్ ఎంత, 6 సెంటీమీటర్స్, 6 స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్. ఓపీ ఎంత, 4 సెంటీమీటర్స్. 6 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, 6 6 36, 4 4 16. 36లో 16 మైనస్ చేయండి, 6లో 6 పోతే 0, 3లో 1 పోతే 2. ఎంత వచ్చింది, 20. ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు 20 వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఏపీ. ఏపీ ఈక్వల్స్ టు √20 కదా. √20 అంటే ఎలా రాయొచ్చు, 4 5 అని రాయొచ్చా. దట్ ఈక్వల్స్ టు √4 అంటే ఏంటి, √4 ఈక్వల్స్ టు 2 స్క్వేరా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 వస్తుందా, 2 √5.
రూట్ 5 వాల్యూ ఎంతమ్మా? రూట్ 5 వాల్యూ ఆల్మోస్ట్ 2.236 ఉంటుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 2.236 సంథింగ్ అలా వస్తుంది. అంటే మల్టిప్లై చేస్తే 2 2 is 4.472 సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఎంతమ్మా? రూట్ 5 వాల్యూ వచ్చి 2.23 ఇంటూ 2 చేశాను అనుకో, 3 2 is 6, 2 2 is 4, 4.46, ఆల్మోస్ట్ 4.4 అనుకోండి. మనం మెజర్ చేసినా కూడా మనకి ఎంత వచ్చింది? క్యాల్కులేషన్లో మెజర్ చేస్తే నేను ఇందాక చెప్పాను నాకు ఎంత వచ్చిందంటే 4.3 వచ్చింది. అంతే, 4.3 వస్తుంది. ఇటు సైడ్ 4.3 వస్తుంది, ఇటు సైడు ఓకే మా ఇటు సైడ్ వస్తుంది కరెక్ట్గానే 4.4 వచ్చిందమ్మా. సారీ, నేనే మెజర్మెంట్ తప్పు చేశాను. కరెక్ట్గా నాకు 4.4 వచ్చింది. ఇటు సైడ్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేద్దామా? 4.4 వచ్చిందమ్మా. 4.472 అని వచ్చింది. అప్రాక్సిమేట్గా నాకు మాత్రం మెజర్మెంట్లో 4.4 వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ రాయండి, ద లెంత్ ఆఫ్ ఏపీ ఈక్వల్స్ టు 4.4 సెంటీమీటర్స్. మళ్ళీ మెజర్ చేయగా వచ్చినది కూడా క్యాల్కులేషన్ బట్టి కూడా 4.472 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అయిపోయింది కదా. అర్థమైందమ్మా? ఏం చేసాము? జస్ట్ మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తాను, ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ సెంటర్ ఓ పెట్టుకోండి, 4 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్, 6 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్, తర్వాత ఏదో ఒక పాయింట్ ఏ అనేది 6 సెంటీమీటర్స్ సర్కిల్ పైన పెట్టండి. ఓఎన్ జాయిన్ చేసుకోండి, దానికి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీయండి. మెయిట్ అయిన పాయింట్ని సి అనుకోండి. ఏసీ రేడియస్తో ఈ చిన్న సర్కిల్ని కట్ చేయండి ఒక ఆర్క్తో. ఆ మీట్ అయిన పాయింట్ని పి అనుకోండి. ఏపీని ఎక్స్టెండ్ చేస్తే బి దగ్గర కట్ అవుతుంది. ఏబీ ఇస్ ద రిక్వైర్డ్ టాంజెంట్ టు ద సర్కిల్ 4 సెంటీమీటర్స్. ఇది మెజర్ చేస్తే నాకు 4.4 వచ్చింది. మళ్ళీ 4.3 అనుకున్నాను, నేను మెజర్ చేయడం మిస్టేక్ చేశాను, 4.4 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను నా క్యాలిక్యులేషన్లో కూడా 4.472 వచ్చింది. మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి, ప్లస్ మెజర్ చేసి చూడండి, మీకు కూడా కరెక్ట్గా వస్తుంది. అర్థమైందమ్మా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.